హాయ్, న్యాచురల్ గా గ్యాస్ ని తగ్గించుకోవడం ఎలా అని చాలా మంది కమెంట్ చేశారు. అంటే చాలా మందికి గ్యాస్ట్రైటిస్ అనే ప్రాబ్లం, లేదంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అనే ప్రాబ్లం అయితే ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం ని న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చు అని అడిగితే ఈ 5 ఇంపార్టెంట్ టిప్స్ ని మీరు ఒక 2 వారాల పాటు, అంటే ఒక 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా న్యాచురల్ గా గ్యాస్ ప్రాబ్లం అనేది ఈజీగా తగ్గించేసుకోవచ్చు. అందులో నంబర్ 1, ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. దీంతో పాటుగా చాలా మంది లేడీస్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకుండా ఉంటారు, కానీ 10 o'clock కి 11 o'clock కి అలా చేస్తూ ఉంటారు కదా, అన్ని పనులు అయిపోయాక. అలా చేయడం వల్ల కూడా బ్రేక్ఫాస్ట్ డిలే అవుతుంది, కాబట్టి దీని వల్ల కూడా గ్యాస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా హై ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ని తీసుకోవాలి, లేదంటే ఫర్మెంటెడ్ ఫుడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ గాని దోశ గాని ఇలాంటివి తీసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. దీని వల్ల గట్ హెల్త్ కి మంచిది. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. నంబర్ 2, ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు లేదంటే లంచ్ చేసినప్పుడు అయినా సరే చాలా మంది వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలా ఫుడ్ తో పాటు వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి అగైన్ మళ్ళీ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా రిఫ్లెక్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా తరచుగా వస్తుంది. దీనివల్ల పుల్లటి తేన్పులు రావడం, ఉమ్ముతో కూడిన వాంతులు అవ్వడం, లేదంటే వికారంగా అనిపిస్తూ ఉండడం, ఇలాంటివి అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నంబర్ 3, ఆకలేస్తే తినాలా లేదంటే టైంకి తినాలా అని అడిగితే నేను ఆకలేస్తే మాత్రమే తినాలని చెప్తాను. డెఫినెట్ గా 2 or 2:30కి ఆకలి అనేది వేస్తుంది. ఎందుకంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 8 to 9 లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తారు, కాబట్టి ఈజీగా సన్ ఉన్నప్పుడు డైజెషన్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి మీకు హంగ్రీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలాగా లంచ్ ని కంప్లీట్ చేసేయాలి. నంబర్ 4, తిన్న వెంటనే పడుకోకూడదు. లైయింగ్ డౌన్ పొజిషన్ వల్ల మళ్ళీ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. గ్యాసెస్ అనేవి ఛాతీలోకి తన్నుతూ ఉంటాయి. దీనివల్ల చెస్ట్ పెయిన్ గాని లేదంటే ఏదైనా హార్ట్ బర్న్ లాగా, ఇరిటేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. నంబర్ 5, చాలా మందికి కాఫీ ఇంకా టీ తీసుకునే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మరి ఇలా కాఫీ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సో రోజుకి ఒక్కసారి లేదంటే తప్పితే 2సారి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ చేసాం మేడం, అయినా సరే మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గలేదు, మరి ఏం చేయాలి అంటే హోమియోపతిలో గ్యాస్ కే కాకుండా ఎవరికైతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటాయో, లేదంటే గ్యాస్ట్రిక్ లైనింగ్ మొత్తం ఇరిటేషన్ అయి ఉంటుందో, లేదంటే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, వాటన్నిటికీ కూడా బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంది.